వాళ్ళకే ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తే వీళ్ళంతా ఇతర మతాల్లోకి పోక ఏం చేస్తారు? ప్రత్యక్షంగా ఈ హైందవ ధర్మంలో ఉండే వాళ్ళందరినీ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారు. దీన్ని నిర్వహించడం ద్వారా ప్రేరేపిస్తున్నారు. మీరందరూ కూడా మీ దేవుళ్ళు పైసల వాళ్ళు, మన దేవుళ్ళు ఫ్రీ దేవుళ్ళు. ఫ్రీ దేవుళ్ళు పైసలు ఇచ్చే దేవుళ్ళు. అందుకే అట్లాంటి ఆఫీసర్స్, అట్లాంటి ట్రస్టీస్ ఈ ఆలయాలకి పనికిరారు. మీరు ఉండదలుచుకుంటే ఆ ధర్మాచార్యులు ఆలయ నిర్మాణాన్ని చేయించిన వాళ్ళు, ప్రతిష్ఠ చేయించిన వాళ్ళు, సంప్రదాయాన్ని పరిరక్షించేటటువంటి ఇలాచగలిగే శ్రద్ధ ఉంటే మీరు కంటిన్యూ చేయండి. అయితే అలాంటి పనులు చేయడానికి మేమంతా మీ ఆస్తుల్ని కాపాడుతున్నాం కదండి, కాపాడటం లేదు. ఎక్కడ 15 లక్షలు, ఎక్కడ 4.5 లక్షల ఎకరాలు, అంటే 10 లక్షల ఎకరాల ల్యాండ్ అంతా పోయిందా నీ గొప్పతనం వల్ల, నీ నిర్వాహకం వల్ల. అందుకోసమనే మొట్టమొదట ఆయా ఆలయాలకు సంబంధించి ఉండేటటువంటి ఆస్తులన్నింటినీ ఎవరెవరు ఆక్రమించుకున్నా సరే వాటన్నిటిని తిరిగి మళ్ళీ ఆయా ఆలయాలకి ఇమ్మని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అమలు పరచాలి. అప్పుడు ఆలయాలు ఎవరి మీద చెయ్యి చాచి దేహి అని అడగాల్సిన అవసరం లేదు. ఆలయాలకు టికెట్లు పెట్టి ప్లగ్ఇన్ సెంటర్స్ అవుతాయి. అప్పుడు మన జీవితాలనే సెల్ ఫోన్స్ని బాగా పనిచేసేట్టుగా దాంట్లో ప్లగ్ఇన్ చేసి 5 గంటలు పెట్టక్కర్లే, 1/2 నిమిషం పెడితే రోజంతా వాడుకోగలిగేంత శక్తిని మనకి ఆ ఆలయాలు ఇవ్వగలుగుతాయి. బంధువులారా,